హృదయానికి మనసుకు సంబంధించిన పవిత్రమైన ప్రేమ నేడు బజారున పడి చౌకబారు సరుకుగా మారిపోయింది. పదుగురి మధ్య పడి తన మర్యాద స్థాయిని మంట కలుపుకుంటుంది. పూర్తిగా ప్రేమ స్వరూపాన్ని కోల్పోయి అంగడిలో సరుకైపోయి ప్రేమ అంటే అర్థం లేకుండా పోయింది. ప్రేమ కళేబరం కాలిపోయి వికృత రూపం దాల్చి ప్రేక్షకులకు అసహ్యాన్ని కలిగిస్తుంది. వీటికి మరింత ఆద్యం పోస్తున్నాయి పబ్లిక్ పార్కులు. అధికారుల నిర్లక్ష్యం, యువకుల వింత పోకడలు కలిసి కుటుంబాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా గడుపుదామని వచ్చేవారికి ఎటు చూసినా అశ్లీల దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఓవైపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విశాఖను సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయాలని ఎన్నో పథకాలు, వ్యూహాలు పన్నుతూ వాటిని అభివృద్ధి చేస్తూ వస్తుంటే, ఇక్కడ విశాఖలో పార్కులని డెవలప్ చేస్తూ వస్తున్నప్పుడు ఈ టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తూ విశాఖను ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తుంటే, ఇక్కడ మాత్రం మన విశాఖ పార్కుల్లో ఎక్కడ చూసినా కూడా లవర్స్ యొక్క ఈ గోల అన్నది ఈ టూరిస్టులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు భరించలేకుండా ఉన్నారు. ఈ లవర్స్ని ఎక్కడ చూసినా కూడా వాళ్ళే కనిపించడంతో వచ్చే టూరిస్టులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ పార్క్ అనే కాదు, ప్రస్తుతం మనం చూస్తుంది కైలాసగిరి. మరి ఇక్కడే కాకుండా చాలా పార్క్స్లో లవర్స్ యొక్క భాగోతాలు, ఈ జనాలు ఎవరైతే టూరిస్టులు వస్తున్నారో వాళ్ళు పర్యాటక ప్రాంతంగా దీన్ని గుర్తించి ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణం గడపాలనుకుంటే వాళ్ళు మాత్రం వీళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ రోజు మన క్షత్రియ బేరీ మీ ముందుకు తీసుకువస్తుంది. ఈ లవర్స్ యొక్క ఇబ్బందులు ప్రజల ముందు ఎంతవరకు ఉన్నాయో వాళ్ళ మాటల్లోనే విందాం. స్టే ట్యూన్డ్. ఓకే, మేము కైలాసగిరి చాలా ఏళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చి ఉన్నాము. అట్మాస్ఫియరు అంతా కూడా అయితే చాలా బాగుంది. బట్ చిన్న డిస్టర్బెన్స్. వాట్ ఈస్ దట్ అంటే అంత కపుల్స్గా ఉన్నారు. ఇట్స్ నాట్ ఎ గుడ్ అట్మాస్ఫియర్ ఫ్రమ్ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఇది మంచి అట్మాస్ఫియర్ కాదు. అండ్ దీన్ని అంటే పర్యాటక శాఖలు ఇంత బాగా దీన్ని అంతా కూడా డిజైన్ చేసినప్పుడు ఇలాంటివి కూడా అంటే ఈ కపుల్స్ అన్మ్యారీడ్ ఇలా చిన్నపిల్లలు ఇలా కాలేజ్ పిల్లలు వచ్చినవి కూడా కొద్దిగా అలాంటివి చూసి అరికట్టగలిగితే చాలా బాగుంటుంది. హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. దీనికి కూడా ఒక మంచి అంటే కైలాసగిరి అంటే ఇట్స్ నాట్ ఏ లవర్స్ పార్క్, ఇట్స్ ఏ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ టూరిజం కింద మంచిగా అవుతుందని నా అభిప్రాయం. పిల్లలతో కలకలలాడాల్సిన పార్కులు ప్రేమ పక్షులం అనుకుంటూ తిరిగే వారికి నీడనిస్తున్నాయి. ఈ నీడలో పట్టపగిలే చుక్కలు చూపిస్తున్నాయి. తల్లిదండ్రులు చదువుకోమని బయటకు పంపిస్తే కాలేజీలు ఎగ్గొట్టి పార్కుల్లో ప్రేమ పాఠాలు నెమరు వేసుకుంటున్నారు. స్వేచ్ఛ పేరుతో బయటకు వస్తున్న యువత ఎదుట వారికి ఇబ్బంది కలిగించడమే కాకుండా ఎదుటి వారి స్వేచ్ఛను కూడా హరించే స్థితికి చేరుకుంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. కుటుంబాలతో ఆనందంగా గడుపుదామని పార్కులకు వచ్చేవారికి అశ్లీల దృశ్యాలు దర్శనమివ్వడంతో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే దానిపై క్షత్రియ భేరీ నిఘా నేత్రాన్ని ఫోకస్ చేసింది. అమ్మ నాన్న కష్టపడి సంపాదించి పిల్లల్ని స్కూల్స్కి, కాలేజెస్కి పంపిస్తున్నారు. అలానే గవర్నమెంట్ కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో పిల్లల్ని చదివిస్తుంది. మరి ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు మీరు చూసిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. స్కూల్స్, కాలేజెస్ ఎగ్గొట్టి ఇలా పార్కుల వెంబడి తిరుగుతూ ఇలాంటి సన్నివేశాలని మన కళ్ళ ముందు ఉంచుతున్నారు ఈ స్టూడెంట్స్. మరి వీటన్నిటికీ బీజం ఎక్కడ పడింది అనుకుంటున్నారు కదా, ఇక్కడ నుండే ప్రారంభమైంది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎటువంటి బిల్స్ కూడా లేకుండా అలా కపుల్స్ ఎవరైతే లోపలికి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా మనీ తీసుకుని వాళ్ళకి ఎటువంటి బిల్ పే చేయకుండా వీళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వదిలేస్తుందా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదంతా తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు క్షత్రియ భేరీ. దీంతో అసలు ఇటువంటి చర్యలకు ఎక్కడ బీజం పడుతుంది అనే విషయం లేవనెత్తగా ఎప్పటిలానే అధికారుల నిర్లక్ష్యం దర్శనమిచ్చింది. పార్కులకు వచ్చేవారి దగ్గర అధిక మొత్తంలో సొమ్ము తీసుకుని ఎటువంటి రసీదులు లేకుండా అశ్లీల కార్యకలాపాలకు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు.
దీంతో యువతను అడిగేవారు లేక మరింత పక్కదారి పడుతుంది. కుటుంబాలు సరదాగా గడుపుదామని వస్తే కళ్ళు చెదిరే కార్యకలాపాలు కంటపడటంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. మరి ఇటువంటి చర్యలకు అంతమెప్పుడు? పార్కుల నిర్వాహకుల తీరు మారేదెప్పుడు?